పాకిస్తాన్ వాడి అవమానం అంటే వాడిని ఎవరు అవమానించక్కర్లేదండి, మీకు నాకు ఎందుకండి, వాడిని అవమానిస్తే మనకేంటి లాభం, వేస్ట్ కదా. కానీ వాడికి వాడే తన అవమానాన్ని కోరుకుంటాడు. ఇది వాడి యొక్క తత్వం. ఏ స్టేజ్లో ఉన్నా ఏదో ఒక రకంగా ప్రపంచ స్థాయిలో అవమానపడము అనేది పాకిస్తాన్ వాడికి మాత్రమే ఉన్న అధికారం. సో ఇవాళ ఏం చేశాడు, నో టామన్ అన్నాడు. అంటే జూలై 23 వరకు కూడా మా ఎయిర్ స్పేస్ను టోటల్గా క్లోజ్ చేస్తున్నాము. మొన్న మాట్లాడాం. అంటే ఒక మిసైల్ టెస్ట్ చేయొచ్చు, లేదా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, లేదా తీవ్రవాద దాడులు. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ని వాడు ఎంచుకున్నాడు. షాహీన్ 3 అనబడే ఒక బాలిస్టిక్ మిజైల్. ఇది న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్. 2650 కిలోమీటర్లు పయనించి ఢిల్లీ, ముంబై, అలాగే అహ్మదాబాద్ లాంటి నగరాలపై దాడులు చేయగలిగే క్యాపబుల్ మిజైల్. అంటే ఇది పని చేస్తే గుర్తుపెట్టుకోవాలి, ఈ మిజైల్ పని చేస్తే ఇదంతా కూడా ఇది చెయ్యగలదు. మరి పని చేసిందా? సో షాహీన్ 3 పైన స్టేజ్ 2 టెస్ట్ అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. వీడు ఎంచుకున్న ప్రాంతం చూడండి, అదే నాకు కామెడీగా ఉంది. డేరా అంటే పాకిస్తాన్ వాడు డేరా ఎత్తేసాడు చెప్పుకోవచ్చు కదా. డేరా గాజీ ఖాన్ అనబడే పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్లో ఉండే ఒక ప్రాంతం. సో ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ఏర్పాటు, అంటే ఏదో సినిమా షూటింగ్లో లాగా తన షాహీన్ మిజైల్ని తీసుకొచ్చి పెట్టాడు. అందరూ కూడా ఎస్, మనము భారత్ను కొట్టగలము, వాళ్ళు బ్రహ్మోస్ వాడతారా, ఆకాష్ వాడతారా, మనము షాహీన్ వాడదాము చూడండి అని అనుకున్నాడు. ఉండాలి కదండి, మీ శత్రువు కూడా బలంగా ఉండాలి, అప్పుడే ఛాలెంజ్ బాగుంటుంది. సో మనము కూడా మన మిలిటరీ అధికారులు కూడా సరే చూద్దాం, ఈ డేరా గాజీ ఖాన్లో వీడు ఏం చేస్తాడో చూద్దాము అని అనుకున్నారు. సో వెంటనే వాళ్ళు బటన్స్ ఆన్ చేశారు. ఇది వెళ్ళింది, పైకి వెళ్ళింది, నేరుగా వెళ్ళి అక్కడికక్కడే అంటే అరేబియన్ సీలో పడాలండి. ఇది ట్రెజెక్టరీ, దీని యొక్క డైరెక్షన్ అరేబియన్ సీలో పడాలి. నేరుగా అక్కడికక్కడే కూలిపోయింది. కొన్ని విడిభాగాలు నేరుగా వెళ్ళి బలూచిస్తాన్లో పడింది. సో దాంతో బలూచిస్తాన్ వాళ్ళు, మాది విడి దేశము కదా, మా దేశంపై నువ్వు ఎలారా ఇలాంటి మిజైల్ని వాడగలవు, అసలు వాడడము కాదు, ఇలా రాలిపోయే మిజైల్ని మా మీద ఎందుకు ప్రయోగించావు? అయ్యో మేము ప్రయోగించలేదండి, పరీక్ష చేశాము. రెండూ ఒకటే కదా, పైకి వెళ్ళింది కిందకు వస్తుంది, ఇదే కదా నీ తత్వము, పైకి వెళ్ళింది కింద పడింది. కానీ ఇక్కడ సముద్రములో పడలేదు, ల్యాండ్లో పడలేదు, మా ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వచ్చి పడడము. కాబట్టి నీ మీద ప్రతీకారము తీర్చుకుంటాము బాబోయ్. మళ్ళీనా ఆల్రెడీ పాకిస్తాన్ దేశముగానే మిగలడము లేదు. ఎన్ని లెవెల్లో ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, ఇక నీ అంతు చూస్తాను అని చెప్పి వీళ్ళు ప్రకటించడంతో పాకిస్తాన్ వాడు తల పట్టుకొని ఏదో మంచి చేద్దాము, దేశానికి ఉపయోగకరమైన పని చేద్దాము అంటే ఇలా అవ్వడం ఏంటి? ఏ రోజున నువ్వు చేసావు? ఏ రోజు నువ్వు నీ దేశం కోసం మంచి చేసావు? ఇవాళ అమెరికా నుంచి వస్తున్న సోర్సెస్ ఏమిటి అంటే, మీకు లిటరల్గా ఈ షాహీన్ మిజైల్ మీకు పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ వాటి దగ్గర పడ్డట్టుగా చెప్తున్నారు చూడండి. అంటే వీడి దేశాన్ని టోటల్గా పేల్చేసుకుందామని అనుకుంటున్నాడా? ఇదేమైనా సూసైడ్ మిషనా? సో అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే అవసరమే లేదు. నువ్వు ఏ లెవెల్లో కూడా భారత్ దాకా రాలేవు, నువ్వు భారత్ని అందుకోలేవు. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళిపోయారు. నిన్న కూడా అగ్ని గురించి ఏంటి, తలచుకుంటే చైనా బీజింగ్ని కూడా మేము కొట్టగలమని చెప్పి ఇవాళ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు, ఎప్పుడూ లేదండి, నేను ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి వినలేదు. పోయిన వీడియోలో కూడా మాట్లాడాను. మనం ఇంత అగ్రెసివ్గా అంటే మనం ఎప్పుడూ కూడా అగ్రెసర్ కాదండి, నో ఫస్ట్ యూజ్. వాడు వాడితేనే వాడి మీద మనము మన అస్త్రాలు వాడతాం. కానీ ఇవాళ చూడండి, మనము అగ్రెసర్ లాగా ప్రపంచానికి కనిపించడము, ఇది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఈ షాహీన్ మిజైల్ అంటారు చూసారా, సో దీనిని పరీక్ష చేయడంలో వీడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అట్టర్ ఫ్లాప్ అవడంతో అమెరికా వాడు, లిటరల్గా అమెరికా వాళ్ళ నిపుణులు వచ్చి ఎక్కడెక్కడ పడి, ఎందుకంటే అమెరికా వాళ్ళకు సంబంధించిన న్యూక్లియర్ సైట్స్ కదండి ఇవి, మీకు పాకిస్తాన్ యొక్క అణు అస్త్రాలనంతా కూడా అమెరికా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. సో వాళ్ళు లబోదిబోం అంటూ వచ్చి ఎందుకు రాయి పని చేస్తావు,
నీకు అంత సీన్ లేదు కదా, టెక్నాలజీ లేదు కదా, నీ ఆయుధాలు ఇప్పుడు కాదండి, 2023 అక్టోబర్లో కూడా ఇదే ప్రయత్నమే చేశాడు. విచిత్రం ఏంటంటే ఇదైనా ఎగిరింది, అది ఎగరను కూడా లేదండి, అక్కడికక్కడే పేలిపోయి తుక్కు మీకు పెద్ద చప్పుడు, జనాలందరూ వణికిపోయారు. ఇవాళ వాడేం మాట్లాడుతున్నాడు, పబ్లిక్ ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకండి, ఒక సానిక్ బూమ్ని మేము చూసాము, ఇది చాలా ఆకాశంలో ఎక్కడో. సానిక్ బూమ్ అంటే ఏంటండి, ఒక ఫైటర్ జెట్ నుంచి వస్తున్న పొగ, ఆకాశంలో పొగ వస్తే మీరు ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకండి అంటే ఏంటి, వీళ్ళు ఈ విరిగిపోయిన భాగాలు ఉంటాయి చూసారా, వాటి ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు, సోషల్ మీడియాలో పెట్టారు అనుకోండి, ఇలా వెళ్ళింది అలా పడింది మొత్తం తుక్కు అయ్యింది, ఇవే మీకు ఈ మిజైల్ యొక్క స్పేర్ పార్ట్స్ అని పెట్టారు అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎలాగో తెలిసిపోతుంది కదండి. ఇవాళ ప్రజలను ఎవరు ఆపగలరు, ఇంపాసిబుల్ కదా. కాబట్టి మన మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇంకొక ఆపరేషన్ సింధూర్ జరిగితే నేను ఇలాగ షాహీన్ బాలిస్టిక్ మిజైల్ ఆల్రెడీ వాడాడండి. ఆపరేషన్ సింధూర్లో వాడు మన పైన ఇలాంటి బాలిస్టిక్ మిజైల్స్ అనేవి వాడాడు. కానీ మన వద్ద S-400 ఉండడంతో మీకు ఆకాశంలోనే ఇది న్యూట్రలైజ్ చేసేసింది, టోటల్గా మీకు అక్కడే మీకు అది పేలిపోయింది. అయినా కూడా అంటే మన వద్ద ఇలాంటి అస్త్రాలు ఉన్నాయని తెలిసి కూడా వాడు తగ్గడం లేదు. చూడ అంటే మనల్ని ఏదో బెదిరించాలి, భయపెట్టాలి అనే భ్రమలో వాడు ఉన్నాడు. వాడికి క్లియర్గా తెలుసు వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఇవాళ షాహీన్ 3 అనబడే ఈ న్యూక్లియర్ బాలిస్టిక్ మిజైల్ను ఎందుకు వాడు పరీక్షిస్తాడు? పని పాట లేక ఇప్పుడు ఇంత నష్టం జరిగింది. మరి వాళ్ళ మిలిటరీ అధికారులంతా అవసరమారా నీకు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు తిడతారు కదా. ఇక షాబాజ్ షరీఫ్ అయితే వెళ్ళి అడగలేడు, ఇదంతా అసీం మునీర్ యొక్క పిచ్చి పనులు. వాడు ఒక ఫీల్డ్ మార్షల్ కాదు, ఫేక్ మార్షల్, వాడు ఒక ఫ్రాడ్ మార్షల్, ప్రపంచమే మాట్లాడుతుంది కదా. వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, వీళ్ళు ఇలాంటి షాహీన్ మిజైల్ మీద పరీక్షలు చేయడము, అది ఏంటి ఢిల్లీ ముంబై లాంటి నగరాలను కూడా మేము అటాక్ చేయగలము, సో మా మిజైల్ అక్కడ దాకా వస్తాయంటే మనము కూడా ఇవాళ నోటామ్ అనౌన్స్ చేశాము. రాజస్థాన్ వద్ద చాలా పెద్ద లెవెల్లో మనము ఎయిర్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తున్నాము. సో మనము గమనిస్తూనే ఉంటాము కదండి, మనది ఒక స్ట్రాంగ్ కమాండ్ స్ట్రక్చర్, స్ట్రాంగ్ కంట్రోల్ రూమ్ ప్రపంచానికే తెలుసు. మరి ఇలాంటి పిచ్చి ఆలోచనలు వాడికి వాడే అవమానపడడం అంటే ఎవరు కూడా పాకిస్తాన్ని కెలకరు. తీవ్రవాదము కావాలి అంటే అమెరికా లాంటి దేశాలు వెళ్ళి వాడికి డబ్బు ఇచ్చి ఈ తీవ్రవాదులను తెచ్చుకుంటారు, కిరాయి గుండాలను తెచ్చుకుంటారు, అంతే తప్ప పాకిస్తాన్తో ఎవరికి ఎటువంటి వ్యాపారము ఉండదు, ఎటువంటి డిప్లొమాటిక్ టైస్ ఉండదు, అక్కడ ఏమీ ఉండదు కదండి. ఆ దేశంలో ఏముండదు. ప్రజలు ఒక పూట తింటే అమ్మయ్య మేము బతికిపోయేమో అనుకునే ఆ దేశంలో ఇంతంత పెద్ద పరిశోధనలు పరీక్షలు మేము చాలా అంటే న్యూక్లియర్ పవర్ని అనుకుంటావు, కానీ నీది నిజమైన న్యూక్లియర్ పవర్ కాదు. నువ్వు ఒక అస్త్రాన్ని కూడా ఎవరి మీద వాడలేవు. అమెరికా వాళ్ళు అక్కడ కూర్చొని వాటిని ఆఫ్ చేయగలరు, టోటల్గా వాళ్ళు కంట్రోల్ చేయగలరు. అలాంటిది నీ వద్ద అణు అస్త్రాలు ఉన్నా లేకపోయినా తేడా లేదు. ఇలాంటి మిజైళ్ళు బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నా లేకపోయినా నో డిఫరెన్స్. మరి ఎందుకురా ఇలాంటి పరీక్షలు చేసి ఇలా ఎందుకు అవమానపడతావు అని చెప్పి మన వైపు నుంచి స్ట్రాంగ్గా మన సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇస్తున్న కథనాలు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా ఎందుకండి వాడిని, పాపం వాడు ఇలాగే మాట్లాడే మీడియా, వాడికి సపోర్ట్గా ఉన్న ఇక్కడ లోకల్ నాయకులు ఇవాళ ఇది నీకు అవసరమా, ఇలాంటి అవమానాన్ని ఎందుకు పదే నువ్వు పొందుతున్నావు, ఆపరా అని చెప్పి వీళ్ళందరూ చెప్పడము నాకైతే చాలా పెద్ద కామెడీగా ఉంది. అలా వెళ్ళింది అలాగే పడింది. ప్రజలు మాత్రము భయభ్రాంతులకు గురై లోపల ఉండిపోయారు, ప్రాణ నష్టము జరగలేదు. అంతవరకు వీఆర్ హ్యాపీ. మరి ఇవాళ బలూచిస్తాన్ తిక్కరేగి పాకిస్తాన్ని ఏం చెయ్యబోతున్నారు మీరు ఊహించగలరా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.